మూడో ఎపిసోడ్. శ్రీమతి దినచర్యలో ఏ మార్పు లేదు. వందన, శారద, శ్రీమతి ఇంతకుముందు కలిసి స్కూల్కి వెళ్ళేవారు. ఇప్పుడు ముగ్గురు కలిసి కాలేజీకి పోతున్నారు. శ్రీమతి ఇద్దరు స్నేహితులతోనూ దాపరికం లేకుండా ఆత్మీయంగా మాట్లాడుతోంది. కానీ అసలు విషయం, తను ప్రతిరోజు శ్రీకాంత్తో మాట్లాడుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అది రహస్యంగానే ఉండాలని, ఎవరితోనూ పంచుకోకూడదని అనుకున్నట్లుంది. కారణం ఏదైనా ఆమె చెప్పలేదు. ఐఐటి ఫలితాలు ప్రకటించారు. రవి, శ్రీకాంత్ ఇద్దరు ఉత్తీర్ణులైనారు. ఇద్దరు బొంబాయి ఐఐటిలో చేరారు. తను కోరుకున్న విధంగానే శ్రీకాంత్ కంప్యూటర్ సైన్స్లో చేరాడు. రవి చేరాలనుకున్నది మెకానిక్లో. సీట్ వచ్చింది మెటలార్జీలో. శ్రీకాంత్ హుబ్లీ వదిలిపోవడం ఇదే మొదటిసారి. ఇంటి బెంగతో అసంతృప్తిగా ఉంది అతనికి. రాబోయే 5 సంవత్సరాలు తను బొంబాయిలో గడపాలి. గత 2 సంవత్సరాల్లో శ్రీమతితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు ఆమెకు దూరంగా ఉండక తప్పని పరిస్థితి. సాధారణంగా శ్రీకాంత్కు ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు. త్వరగా లేవడం ఇష్టముండదు. ఇప్పుడు శ్రీమతి కోసం చాలా పొద్దున్నే లేస్తున్నాడు. ఇక ముందు కూడా అలాగే చేస్తాడు. శ్రీమతి అయస్కాంతంలా అతన్ని తన పక్కకు లాక్కుంటున్నది. అప్పుడు శ్రీకాంత్ వయసు 19 సంవత్సరాలు. కౌమారం దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. వయసు, ఆకర్షణ. శ్రీమతికి కూడా దిగులుగానే ఉంది. ప్రతిరోజు ఉదయం శ్రీకాంత్ని కలిసి మాట్లాడడం అలవాటుగా మారింది. 5 సంవత్సరాలు అతడితో కలవకుండా, మాట్లాడకుండా ఉండాలి. శిక్షలాగా అనిపించింది ఆమెకు. శ్రీకాంత్ సంవత్సరంలో 2 సార్లు మాత్రం హుబ్లీ రాగలడు. ఈ సుదీర్ఘ కాలంలో తన పట్ల అతనికి గల ప్రేమ ఇప్పట్లాగే చెక్కు చెదరకుండా ఉంటుందా? అతను పోతున్నది బొంబాయి మహానగరం. అక్కడ తనకంటే అందమైన, చురుకైన, తెలివిగల అమ్మాయిలతో అతనికి పరిచయాలు ఏర్పడవచ్చు. ఇంద్రధనుసులో మెరిసే రంగుల్లాగా మనోహరంగా కనిపిస్తూ సమ్మోహింపచేసే గ్లాడియోల్లాగా రజనీగంధ పుష్పాలు విరివిగా చుట్టూ ఉంటే, తేలికపాటి పాత వకుళ పుష్పాల జ్ఞాపకం అతనికి ఉంటుందా? రేపు వాళ్ళు కలుసుకోగల చివరి రోజు. శ్రీకాంత్ ముఖం వివర్ణంగా ఉంది. శ్రీమతి మనసు స్పష్టంగా అర్థమైంది అతనికి. శ్రీకాంత్ నమ్మకంగా అన్నాడు, బొంబాయిలో అనేక మంది చూపులు నాపై ప్రసరిస్తూ ఉంటాయి అని నాకు తెలుసు. నేను అక్కడికి పోతుంది చదువుకునేందుకు. కుడి ఎడమల్లో ఏముందో పరిశీలించేందుకు కాదు. చదువులో తప్ప మరెందులోనూ సంబంధం పెట్టుకోను. ఎప్పుడు నేను నీ శ్రీనే. శ్రీ, నువ్వు నాకు ఉత్తరాలు రాస్తుంటావుగా. ఎందుకు రాయను? ప్రతి నెల 2వ, 4వ వారాల్లో నేను రాస్తాను. నువ్వు కూడా మొదటి 3వ వారాల్లో నాకు కూడా రాస్తూ ఉండాలి తప్పకుండా. అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది శ్రీమతి. ఆమె సేకరిస్తున్న వకుళ పుష్పాలను చూసి అన్నాడు, శ్రీమతి, నీ సాంగత్యం, ఈ పుష్పాలు ఇక నుంచి నాకు దూరం అవుతాయి. శ్రీ, నేను రాసే ప్రతి జాబులో నీకు పుష్పం పంపుతాను. మాటల్లో పడి ఇద్దరూ సమయం మర్చిపోయారు. నాయనమ్మ రెండక్క మఠం నుంచి తిరిగి వచ్చేసింది. వంటిట్లో శ్రీమతి కనిపించకపోయేసరికి నెత్తి నోరు పెట్టుకుని అరవడం ఆరంభించింది. కేకలు వీధంతా వినిపించాయి. ఏమైపోయావే శ్రీమతి? ఎక్కడున్నావే? పాలు పొంగుతున్నాయే. శ్రీమతి తొందరపడ్డది. శ్రీ, నేను పరిగెత్తిపోవాలి. మళ్ళీ మనం కలిసేదెప్పుడు? డిసెంబర్లో నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. శ్రీమతి, ఇంతకు నేను జాబులు ఏ అడ్రస్కి రాయాలి? ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది అని నువ్వే చెప్పావుగా, జ్ఞాపకం లేదా? మా ఇంటికే రాయి. వెనక నీ అడ్రస్ రాయొద్దు. ఎవ్వరు చూడరు, అనుమానం కూడా రాదు. ఇలాంటి రహస్య సమావేశాలు శ్రీమతికి నచ్చవు. ప్రస్తుత పరిస్థితిలో మార్గాంతరం లేదు. శ్రీకాంత్ ఐఐటిలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూస్తున్నాడు. అతను ఇంతకుముందు దూర ప్రయాణాలు చేయలేదు. ధార్వాడ, పొలిమేరలు దాటిపోలేదు. బయట ప్రపంచం చూడలేదు. అతని బంధువులందరూ చుట్టుపక్కల ఊళ్ళలోనే ఉన్నారు. అందువల్ల దూర ప్రయాణాలు అవసరమే రాలేదు. పోవాయిలో ఐఐటి చాలా విస్తరించి ఉంది. పోవాయి బొంబాయి పొలిమేరల్లోనే ఉన్నది.
కాలేజీ ప్రాంగణం వెలుపల నిర్దాక్షిణ్యమైన బొంబాయి నగర అశేష జనాభా. ప్రాంగణం లోపల మాత్రం బొంబాయిలా ఉండదు. లోపలంతా చెట్లు చేమలతో ఆకుపచ్చ సింగారం. హాస్టల్ భవనాలు అనేకం. చాలా విశాలమైన ప్రాంగణం. చదువుకు బాగా అనువైన నిలయం. ఇంజనీరింగ్ విభాగంలో అమ్మాయిలు లేనట్టే లెక్క. దేశం నలుమూలల నుండి చేరిన విద్యార్థులందరూ ప్రతిభ గల మెరికల్. ర్యాంకులకు కాలేజీ ప్రాంగణంలో దారి తప్పి ఎవరైనా అమ్మాయి కనబడితే వెంటనే శ్రీమతే స్మరణకు వస్తుంది. శ్రీమతి తన తెలివితేటలతో, శ్రమించే లక్షణంతో ఇక్కడ అవలీలగా సీటు సంపాదించుకుని ఉండేది. కానీ ఆమె ఇక్కడ చేరి ఈ చదువు చదవాలి అని అనుకోలేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అతనికి, శ్రీమతి కూడా ఇక్కడ చేరి ఉంటే జీవితం ఎంత హాయిగా ఉండేది అని. ప్రారంభంలో అక్కడంతా కొత్తగా అనిపించేది. ఇంటి దిగులు కూడా ఉండేది. ఈ చోట సర్వజనీయం. అనేక భాషలు మాట్లాడేవారు, అనేక సంస్కృతి సంస్కారాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ సమవయస్కులు. కొద్దిమంది చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ తన చదువు మీద గాఢ అనురక్తి కలుగుతోంది. రవితో పాటు కొందరు కొత్తవారు కూడా స్నేహితులయ్యారు. శ్రీమతికి ఇచ్చిన మాట ప్రకారం 2వ 4వ వారాల్లో ఆమెకు జాబులు రాస్తున్నాడు. జాబుల్లో కొత్త చోట తన అనుభూతుల్ని పొందుపరుస్తున్నాడు. హాస్టల్లో తను తింటున్న తిండి, బయట ప్రపంచం నుంచి పొందుతున్న జ్ఞానం, ఐఐటిలో తన చదువు, స్నేహితులు, బొంబాయి అందాలు, ఆకర్షణలు అన్నీ వాటిలో ఉంటాయి. శ్రీమతికి రాసేందుకు ఎక్కువగా ఏముంటుంది? ఆమె తన జీవితంలో మార్పేమీ లేదు, వయసు తెస్తున్న మార్పులు తప్ప. మొదటి 3వ వారాల్లో క్రమం తప్పకుండా తను కూడా శ్రీకాంత్కు జవాబులు రాస్తోంది. ప్రతి ఉత్తరంలోనూ ఒక వకుళ పుష్పాన్ని భద్రపరచడం మర్చిపోవడం లేదు. శ్రీమతి జాబ్ అందగానే శ్రీకాంత్ స్వయంగా శ్రీమతే తన పక్క నుంచి మాట్లాడుతున్న అనుభూతి పొందుతున్నాడు. ఆమె సున్నిత స్వభావం, సున్నితమైన వకుళ పరిమళం, ఆకర్షణ లేకపోయినా ఆత్మీయమైన శ్రీమతి. ఆమెకు దూరంగా ఉన్న వకుళ అంటే తనకెంత ఇష్టమో గ్రహించాడు శ్రీకాంత్. అది కేవలం పుష్పం కాదు, శ్రీమతి ప్రియ బహుమతి అని అనుకునేవాడు. కాలం గడిచిపోయింది. శ్రీమతికి బిఏలో 2 బంగారు పథకాలు వచ్చాయి. శారద కూడా డిగ్రీ పూర్తి చేసింది. వందన కూడా పాస్ అయింది. కర్ణాటక విశ్వవిద్యాలయం ధార్వాడ కాలేజీలో ఎంఏలో సీట్ కావాలని కోరారు శ్రీమతి, వందన. శాస్త్రంలో సీట్ కావాలని వందన, చరిత్రలో సీట్ కావాలని శ్రీమతి కోరారు. శ్రీమతికి అవలీలగా సీట్ దొరికింది. వందనకు మాత్రం కొంచెం ఆలస్యమైంది. కర్ణాటక విశ్వవిద్యాలయ భవనాలు హుబ్లీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హుబ్లీ విద్యార్థులు వచ్చిపోయేందుకు ఆ కాలేజీ బస్సులున్నాయి. ఆత్మీయ మిత్రుల ముగ్గురిలో ప్రస్తుతం 2 మాత్రమే కాలేజీ విద్యను కొనసాగిస్తున్నారు. శ్రీకాంత్ మాట ప్రకారం ప్రతి డిసెంబర్లో హుబ్లీ వచ్చాడు. వేసవి 3 నెలలు సెలవులు పూర్తిగా హుబ్లీలో గడిపేవాడు. తన విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు వివిధ కంపెనీల్లో శిక్షణ పొందేందుకు పోయేవాడు. ఏది ఏమైనా సెలవులు చివరి 10 రోజులు శ్రీమతితో హుబ్లీలోనే గడిపేవాడు. అవి శ్రావణ మాస ప్రారంభ దినాలు. బొంబాయిలో కొడుక్కి ఇంటి భోజనం దొరకదు. గంగక్క రకరకాల తినుబండారాలు ప్రియంగా వండి పెడుతోంది. కొడుకు తనని వదలకుండా ఇంట్లో ఉంటున్నాడని, తనివి తీరా గృహ వాతావరణం అనుభవిస్తున్నాడని గంగక్క అనుకుంటూ ఉన్నది. తన కొడుకు తన శత్రు మనవరాలు శ్రీమతి పట్ల ఆకర్షితుడు అవుతున్నాడని, అతడి హృదయం శ్రీమతి కోసం పరితపిస్తుందని ఆ ప్రాణికి తెలియదు. ప్రేమికులు ఇప్పుడు వకుల వృక్ష ఛాయలోనే కలవనవసరమే లేదు. కాలేజీ ప్రాంగణంలో కూడా కలుసుకున్నారు. తన నీడలో ఉన్నప్పుడు వకుల వృక్షం వారిని చూసి నవ్వుతూ ఉంటుంది. ఆశీర్వాద సూచకంగా వకుల పుష్పాలు వారిపై రాలుస్తూ ఉంటుంది. వారి సంభాషణలన్నీ అమోఘ వృక్షం ఏకైక సాక్ష్యమైంది. శ్రీమతి శ్రీకాంతుల సాన్నిహిత్యం వందనకు తెలుసు, కానీ ఎవ్వరికీ చెప్పలేదు. విషయం గంగక్క చెవిన పడితే పరిణామాలు విషమంగా ఉంటాయని ఆమెకే తెలుసు. శ్రీమతి ర్యాంక్ విద్యార్థిని. కాన్వొకేషన్ సమయంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ రావు గారికి పరిచయం చేయబడ్డది. ప్రొఫెసర్ రావు గారు
చరిత్ర విభాగానికి చెందినవారే తాత్కాలిక వైస్ ఛాన్సలర్గా పంపబడ్డారు. వచ్చే సంవత్సరం తిరిగి స్వస్థానానికి వెళ్ళిపోతారు. శ్రీమతి విద్యాభ్యాసం అంతా ప్రఖ్యాతులైన ఆచార్యుల సన్నిధిలోనే జరిగింది. చదువుతున్నది వేరువేరు విభాగాల్లో అయినా హుబ్లీ ధార్వాడల మధ్య ప్రయాణం కలిసే చేస్తున్నారు శ్రీమతి వందన. విశ్వవిద్యాలయానికి శ్రీకాంత్ వచ్చినప్పుడు మాత్రం వందన ఒంటరిగానే హుబ్లీ వస్తుంది. రెండక్క శ్రీమతి రాలేదే అని అడిగితే లైబ్రరీలో తీలిక లేకుండా ఉన్నది అని చెప్తుంది వందన. స్నేహితురాల రహస్యం బయటికి పొక్కనివ్వడమే లేదు వందన. విశ్వవిద్యాలయ విద్యార్థినిగా ఉండడం శ్రీమతికి హృద్యంగా ఉంది. చరిత్ర కేవలం మనుషులకు దేశాలకు సంబంధించింది మాత్రమే ఉండదు. ప్రతి వస్తువుకు చరిత్ర ఉంటుంది. సంగీతం, నృత్యం, కళలు అన్నిటికీ చరిత్ర ఉంది. శ్రీమతి తన మర్యాదపూర్వకమైన ప్రవర్తనతో ప్రతి ఒక్కరి అభిమానాన్ని సంపాదించుకుంది. చరిత్ర విభాగంలో తెలివితేటలు గల విద్యార్థులు చేరడం లేదు. శ్రీమతి వంటి మేధావి తమ విద్యార్థిని అయినందుకు ప్రొఫెసర్లు చాలా ఆనందంగా ఉన్నారు. పుస్తకాలు చదువుతూ కూర్చునే కంటే క్షేత్ర పర్యటన మరింత ప్రయోజకరమని గ్రహించింది ఆమె. ప్రతి దేశ వర్తమాన సంస్కృతి ఆ దేశ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. ఆమె తన తరగతి విద్యార్థులతో కలిసి అనేక విజ్ఞాన యాత్రలు చేసింది. చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శించింది. వందనకు ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేదు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. బొంబాయి ఎల్ఎన్టీలో పనిచేసే ప్రమోద్ అనే ఇంజనీరు వరుడుగా కుదిరాడు. అతని పూర్వీకులు బెల్గాంకు చెందినవారు. ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు కూడా లేరు. వారికి బొంబాయిలో చిన్న ఇల్లుంది. ఇతర కుటుంబ జంజాటాలు ఏవీ లేవు. వివాహ విపణిలో చక్కని వరుడు. జాతకాలు కూడా కలిశాయి. పెళ్లి చూపులు జరిగాయి. ప్రమోద్తో పాటు చూడాల్సిన వారంతా వందనం చూశారు. అమ్మాయి నచ్చింది. వివాహం నిశ్చయమైంది. ఇప్పుడు వందన ఎంఏ 2వ సంవత్సరంలో ఉంది. పరీక్షలు పూర్తయిన తర్వాత వివాహానికి ఇరు పక్షాల వారు అంగీకరించారు. పెళ్లికి ముందు అప్పుడప్పుడు ప్రమోద్ హుబ్లీ వచ్చి వందనతో మాట్లాడిపోతూ ఉండొచ్చును. ప్రమోద్ హుబ్లీ వచ్చిన రోజు వందన కాలేజీకి రాదు. ఇలా జరగడం సాంప్రదాయమైన కుటుంబాల్లో మామూలే. వందన స్నేహితులు చాలామంది వివాహాలు ఇలాగే జరిగాయి. వందన కాబోయే భర్త ప్రమోద్తో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని శ్రీమతికి చాలా కుతూహలంగా ఉంది. వందన, ఏం మాట్లాడతావే ప్రమోద్తో? పూర్వ పరిచయం లేదు. అతనెవరో కూడా నీకు తెలియదు కదా అన్న శ్రీమతి. గంటల కొద్దీ కూర్చొని శ్రీకాంత్తో నువ్వేం మాట్లాడతావే నంగనాచి? ప్రశ్నకు ప్రశ్న జవాబుగా లభించింది. ముందు నీ మాట చెప్పు, తర్వాత నా మాట చెప్తా నవ్వింది వందన. సరేలే, శ్రీకాంత్ మనం సహాధ్యాయులం, చాలా కాలం స్నేహితులం అన్నది శ్రీమతి. ఆహా, ఈ నంగనాచి మాటలు నాకు చెప్పొద్దే. ఇది స్నేహం మాత్రమే కాదు. నిన్న నువ్వు ప్రశ్నించుకో. కేవలం స్నేహితుడితో ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా గంటల కొద్దీ ఎవరూ గడపరే. శ్రీమతి నోరు మూతపడ్డది. ఒంటరిగా ఇప్పుడు ఆమె అనుభవానికి వస్తోంది. పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన తనకు రాకపోలేదు. శ్రీకాంత్ను తప్పించి మరెవ్వరిని భర్తగా ఊహించలేకపోతోంది. తన తల్లిదండ్రులకు సహోద్య లేదు. ఒకరంటే ఒకరు గెట్టదు. వాళ్ళ కుటుంబ జీవితం పగవాళ్ళకు కూడా వద్దు. తను వివాహం ఆడబోయే వ్యక్తి కుటుంబ బాధ్యతలన్నీ అతనే మోయాడు. తన సమస్యలను తనను బాగా అర్థం చేసుకునేవాడై ఉండాలి. కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే తన తండ్రి లాంటి వాడు కానే కాకూడదు. తను శ్రీకాంత్ సన్నిహిత మిత్రులే అయినా ఇంతవరకు వారి మధ్య వివాహ ప్రసక్తి రాలేదు. కానీ వారి మధ్య స్నేహానికి మించిందేదో ఉందని ఆమెకి తెలుసు. తనున్నది ఇప్పుడు వివాహ వయసే, కానీ శ్రీకాంత్ కాదు. అతని బీటెక్ పూర్తి కావాలి. అయినా నిరుద్యోగిగా ఇంత త్వరగా వివాహం గురించి ఎలా ఆలోచించగలడు? తను మామూలుగా రాసే జవాబుల్లో వందన వివాహం నిశ్చయమైంది అన్న విషయం యథాలాపంగా రాసింది. తన భావాన్ని బహిరంగపరచకపోయినా శ్రీకాంత్తో తనని తాను ముడివేసుకున్నది. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏమో. డిసెంబర్ సెలవుల తర్వాత శ్రీకాంత్ హుబ్లీ వచ్చాడు. అతని రాక శ్రీమతికి ఆశ్చర్యం కలిగించిన ఆనందకారకమే అయింది.
ఇద్దరికీ అది చివరి పరీక్షల సమయం. సెమినార్లతో తీరిక లేకుండా ఉంది శ్రీమతి. గడియార స్తంభం దగ్గర శ్రీకాంత్ ఆమె కోసం కాచుకొని ఉన్నాడు. శ్రీమతి సెమినార్ నుండి బయటకొచ్చింది. అతన్ని సమీపించి, శ్రీ, ఇవాళ నాకు క్లాసులు లేవు. ఇద్దరం అత్తికోళ్ళు పోదామా? ఎండ కూడా ఎక్కువగా లేదు. అత్తికోళ్ళ? ధార్వాడలో మామిడి తోపలున్న విహార స్థలం. చెట్ల నిండా ముదురాకుపచ్చ ఆకులు. అప్పుడే శ్రావణ పుష్ప వర్షం మహోత్సవం ముగిసింది. ధార్వాడలో చలికి వీడ్కోలు చెప్పడానికి వెచ్చదనాన్ని స్వాగతిస్తూ ఫిబ్రవరి మాఘమాసపు ఆగమనం. మామూలుగా శ్రీకాంత్ ఇలాంటి విషయాల్లో శ్రీమతికి అడ్డు చెప్పడు. ఎందుకు ఆ రోజు, వద్దు శ్రీమతి, ఇవాళ థాకరే పార్కుకు పోదాం అన్నాడు. అది థాకరే పార్కు కాదు, రాణి చెన్నమ్మ పార్కు. ఆ సమయంలో కూడా శ్రీమతి మనసులో చరిత్ర. వాళ్ళిద్దరూ పార్కులోకి వెళ్ళారు. శ్రీమతి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సెమినార్ బాగా జరిగింది. శ్రీకాంత్ అనుకోని ఆగమనం కూడా కావచ్చు. ఆమె ఆపకుండా మాట్లాడుతోంది. మామూలుగా వాగుడుకాయ శ్రీకాంత్ మాత్రం ఏదో లోతైన ఆలోచనలో ఉన్నాడు. మాట్లాడడం లేదు. ఆ విషయం గమనించలేదు శ్రీమతి. ఇద్దరూ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నారు. శ్రీ, ఇవాల్టి సెమినార్లో ప్రతి ఒక్కరూ నా కృషిని అభినందించారు. ఇంకా ఆమె ఏదో చెప్తోంది. అతడు అడ్డు తగిలాడు చిలిపిగా. శ్రీమతి, అశోకుడు అనే పేరంటే చాలా ఇష్టపడుతున్నావు కదా, మరి నీ కొడుకు పుడితే ఆ పేరే పెడతావా అన్నాడు. ఆలు లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని. శ్రీమతి ఆశ్చర్యంతో అతన్ని చూసింది. పెళ్లి కూడా కాకుండానే కొడుకు ప్రస్తావన ఎందుకు తెచ్చావు? చిరునవ్వుతోనే అంది. అవును, తప్పేముంది, మరో ఆలోచన చేయకుండా ఆ పేరే పెడతాను. శ్రీ, పేరు గురించి ప్రస్తావించావు కాబట్టి చెప్పాలి అని అనిపిస్తోంది. ఆదిత్య విక్రమ అనే పేరు కూడా నాకు ఇష్టమే అంటూ వాళ్ళ గురించి చెప్పుకుపోతోంది శ్రీమతి. శ్రీ, నాకు మూడో కొడుకు పుడితే వాడి పేరు సిద్ధార్థ గౌతమ్ అని పెడతాను. శ్రీకాంత్ శ్రీమతికి దగ్గరగా జరిగాడు. ఆమె చేయి పట్టుకుని చెవిలో మృదువుగా రహస్యం చెప్పాడు. శ్రీమతి, నేను ఇంజనీర్ అయిన తర్వాత నాకొచ్చే కొద్ది జీతంతో నువ్వు కావాలనుకునే సిద్ధార్థ గౌతముణ్ణి పోషించగలమా చెప్పు? ఈ మూడోవాడు తప్పకుండా భారమవుతాడు. ఏంటి? పొంగి పొరలే ఆనందంతో కేరింతలు కొట్టింది శ్రీమతి మనసు. మార్చి నెల మొదలైంది. ఇప్పుడు యూనివర్సిటీలో ఎవ్వరు ఉండరు. విద్యార్థులు హడావిడిలో ఉంటారు. పరీక్షలకు తయారవుతూ ఇంట్లోనే ఉంటారు. ప్రశ్నపత్రాలు తయారు చేస్తూ ప్రొఫెసర్లకు కూడా తీరిక లేకుండా ఉంటుంది. స్నేహితురాళ్ళు వందన, శ్రీమతి కూడా పరీక్షల హడావిడిలో ఉన్నారు. ఒకరోజు కాలేజీలో, మేడం, ప్రొఫెసర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. శ్రీమతి తన ఆలోచనలో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఎందుకు అని అడిగింది సిద్ధప్పని. ఏం లేదమ్మా, ఎవరో తెల్లదొర వచ్చారు, అందుకోసమేమో అన్నాడతను. ఆమె బయలుదేరి ప్రొఫెసర్ రూమ్లోకి వెళ్ళింది. తెల్లగా ఉన్న పెద్ద మనిషి, తెల్ల జుట్టు, 6 అడుగులు ఎత్తుంటాడు, దృఢంగా ఉన్నాడు. శ్రీమతిని చూసి ఆయన స్నేహపూర్వకంగా నవ్వాడు. ప్రొఫెసర్ గారు, రా శ్రీమతి, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇతడు నా మిత్రుడు ప్రొఫెసర్ కొలిన్స్. పరిచయం చేశారు. ప్రొఫెసర్ కొలిన్స్ సందర్శనం ఆశ్చర్యపరిచింది ఆమెను. ప్రతి చరిత్ర విద్యార్థికి కొలిన్స్ పేరు సుపరిచితమే. చరిత్రకు కూడా నోబెల్ బహుమతి ఏర్పాటై ఉంటే అది ఆయనకెప్పుడో వచ్చి ఉండేది. చరిత్ర అంశాల మీద అంత సాధికారత ఉంది ఆయనకి. ప్రొఫెసర్ రావు గారు ఈ విషయం గురించి అనేకసార్లు ముచ్చటించాడు. కొలిన్స్ అమెరికాలో సంపన్న కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి గొప్ప వ్యాపారవేత్త. కుమారుడు మాత్రం చరిత్ర పట్ల గాఢాభిమానం పెంచుకున్నారు. ఆక్స్ఫర్డ్లో చదివి PhD సంపాదించారు. చరిత్ర అధ్యయనంలో నిరంతరం కృషి కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి కూడా పొందారు. అదృష్టం కొద్దీ ఆయన భార్య జేన్ కూడా చరిత్ర ప్రియురాలే. కాలేజీలో ప్రారంభమైన వారి స్నేహం వివాహంగా ఫలించింది. ఇద్దరూ కలిసి పరిశోధనలు జరిపారు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండేవారు. అనుకోకుండా ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ప్రస్తుతం కోలిన్స్ ఒంటరిగా ఉంటున్నారు. శ్రీలంక పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో పాత మిత్రుడిని చూసిపోదామని వచ్చారు. ప్రొఫెసర్ రావు గారు ఎల్ విశ్వవిద్యాలయంలో
ప్రొఫెసర్ కోలిన్స్ గారి విద్యార్థి రావు గారంటే కోలిన్స్ గారికి ప్రత్యేకమైన అభిమానం. ప్రొఫెసర్ రావు గారు గురువుగారిని చూసి పరమానంద భరితుడయ్యాడు. ఈ విషయం తేలిగ్గానే గ్రహించింది శ్రీమతి. మైక్, ఈ అమ్మాయి శ్రీమతి అద్భుతమైన విద్యార్థి, నా అభిమానం చొరగొంది. చరిత్ర అధ్యయనంలో చాలా గొప్పగా చేస్తుంది. ఇవాళ్లే బుద్ధిజం మీద నోట్స్ తయారు చేసింది. ఎలా రాసిందో తమరు చూస్తే బాగుంటుంది అన్నారు రావుగారు. ప్రపంచ విఖ్యాత మహానుభావుడి ముందు తన గురించి ప్రశంసా వాక్యాలు పలకడంతో శ్రీమతి చాలా సిగ్గుపడింది. హాయ్ శ్రీమతి, మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. మీరు తయారు చేసిన నోట్స్ చూడొచ్చునా? మీ గురువు గారి వలె బుద్ధిజంలో నేను కూడా అంత నిష్ఠాతుణ్ణి కాదు. కొలిన్స్ గారు తను అమెరికన్ యాసలోనే అన్నారు. అర్థం చేసుకునేందుకు శ్రీమతికి కొద్దిగా ఇబ్బంది పడింది. ఆమె నోట్స్ చూసి ఆయన కూడా మెచ్చుకున్నారు. శ్రీమతి కొలిన్స్ గారితో అరమరికలు లేకుండా మాట్లాడుతోంది చరిత్ర గురించి. శ్రీమతి, నీకు ఉపకార వేతనం ఇప్పించగలను. నువ్వు భవన నిర్మాణ శాస్త్రం గురించి కానీ ఆసియా చరిత్ర గురించి కానీ పరిశోధన చేయొచ్చు. అమెరికా గురించి నీకు తెలియదనుకుంటాను. విద్యార్థుల పాలిట స్వర్గం అది. నీకెన్నో సౌకర్యాలుంటాయి. చాలా మంచి గ్రంథాలయాలున్నాయి. ఆ వాతావరణంలో నీలాంటి విద్యార్థులు చాలా బాగా చేయగలరు. ఈ ప్రతిపాదన శ్రీమతిని ఆశ్చర్యపరిచింది. సిగ్గుతో తలంచుకుంది. మీ ప్రతిపాదన బాగానే ఉంది, కానీ నేనున్న పరిస్థితుల్లో నేను అక్కడికి రాలేను. నేను పెళ్లి చేసుకోపోతున్నాను ఈ సంవత్సరం. అభినందనలు. మీరేమనుకోకపోతే నేను నిన్నొక వ్యక్తిగతమైన ప్రశ్న అడగొచ్చునా? ఎవరా అదృష్టవంతుడు? సార్, అతను నా సహాధ్యాయి శ్రీకాంత్. శ్రీమతి, నీ వ్యక్తిగత జీవితంతో జోక్యం కలిగించుకుంటున్నాను, ఏమనుకోద్దే. చరిత్ర అధ్యయనం లేకుండా ఉంటే నీకు జీవితం పట్ల విసుగు పుట్టదు? సార్, చరిత్ర నాకు ఇష్టమే. శ్రీకాంత్ కూడా అంతే ఇష్టం. వివాహం తర్వాత కూడా చరిత్ర అధ్యయనం చేయొచ్చు. విజ్ఞాన సంపాదనకు డాక్టరేట్ అవసరం కాదనుకుంటాను. నేను డిగ్రీలకు ప్రాముఖ్యం ఇవ్వను. మంచిది శ్రీమతి, నీ భవిష్యత్తు చాలా బాగుండాలి అని ఆకాంక్షిస్తున్నా. పర్యటనలో మనం తీసుకున్న ఫోటోలు త్వరలో పంపుతానే. సెలవు. శుభాకాంక్షలు. సంతోషంగా వెళ్ళిపోయిన శ్రీమతి. ప్రొఫెసర్ మైక్ కోలిన్స్ ఆమెను గురించి ఆలోచిస్తున్నాడు. పరిశోధన అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. అందుకు త్యాగం, కష్టపడే గుణం అవసరం. అతనికి తన భార్య జ్ఞాపకం వచ్చింది. శ్రీమతిని చూస్తే ఉత్తమురాలు, బహుమేధావి అని అనిపించింది. కానీ కాలం గడిచే కొద్దీ భార్యాభర్తల్లో ఆకర్షణ తగ్గిపోతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు కానీ తెలియదు తను ఏం పోగొట్టుకుందో. ప్రొఫెసర్ కొలిన్స్ శ్రీమతి తన విద్యాభ్యాసాన్ని వదలకూడదని గట్టి అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ అది ఆవిడ నిర్ణయం. అది ఆవిడ జీవితం. ఇండియాలో ఎటువంటి మామూలేనేమో అని అనుకున్నాడు అతను. శ్రీమతి మధ్య చాలా గంభీరంగా ఉండడం కమల గమనించింది. వందన వివాహం నిశ్చయమైనందుకేనేమో అని అనుకుంది. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి అలా ఉండడం సహజమే. కానీ మొన్న శ్రీకాంత్ వచ్చిపోయిన తర్వాత చాలా అశాంతిగా ఉంటుంది. శ్రీకాంత్తో తన కూతురి స్నేహం గురించి కమలకు తెలుసు. ఇద్దరు ఒకరితో ఒకరు కలుసుకుంటున్నారని, ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయని కూడా తెలుసు. వారి సాన్నిహిత్యాన్ని ఆవిడ ప్రోత్సహించనూ లేదు, వ్యతిరేకించనూ లేదు. తన కూతురు మానసికంగా పరిపక్వత చెందింది అని, విషయాలను బాగా అర్థం చేసుకుంటుందని ఆవిడ అభిప్రాయం. ప్రతి తల్లిలాగే కమల కూడా కూతురి వివాహం గురించి ఆలోచిస్తారు. ఒకవేళ కమల అశ్రద్ధగా ఉంటే రెండక్క ప్రతిదినం ఎత్తిపొడుపుతో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ విషయంగా ఎవరితో మాట్లాడాలో తెలియడమే లేదు. తండ్రి ఉన్నాడు కానీ ఏ విషయం పట్టించుకోడు. అతనితో మాట్లాడే ప్రయోజనం లేదు. పున్నమి రాత్రి, ప్రశాంతమైన వాతావరణం. కమల రాతి బల్ల మీద కూర్చొని కుమార్తె వివాహం గురించే గాఢంగా ఆలోచిస్తోంది. బయట వాతావరణం ప్రశాంతంగా ఉన్నా ఆవిడ మనసులో ప్రశాంతత లేదు. అక్కడికి శ్రీమతి రాకను కూడా గమనించింది. అమ్మా, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? నా గురించి కాదు కదా అన్నది శ్రీమతి. అవును తల్లి, నీ గురించే, నీ భవిష్యత్తు గురించే నా ఆలోచన అంతా. నీ ఎంఏ పూర్తయింది కదా, తర్వాత నేను అదే విషయంలో నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నానమ్మా. పెళ్లి గురించేనా?
శ్రీమతి మాటలకు అడ్డం తగిలింది కమల. ఆశ్చర్యం కలిగింది శ్రీమతికి. అవునమ్మా, ఎంత బాగా ఎలా ఊహించగలిగావు? మొన్న వచ్చినప్పుడు శ్రీకాంత్ ఈ విషయం ఏమైనా అన్నాడా? వచ్చే ఎపిసోడ్లో మరి వాళ్ళ కుటుంబాల నేపథ్యంలో వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా జరుగుతుందా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామా. ఈ ఎపిసోడ్ని కూడా తప్పకుండా అప్లోడ్ చేయగానే చూడండి. చూడగానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.